పేరు బొండా సన్నిబాబు, సిఐటియు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. అందులో భాగంగానే పెదబయలు మండల కేంద్రంలో కూడా ఈ సమ్మెను దిగ్విజయంగా జయప్రదం జరిగింది. ఈ సమ్మెకు వివిధ రంగాల నుంచి అంగన్వాడీ, ఆశా, సిహెచ్డబ్ల్యూ, గ్రామ సేవకులు, మిగతా హాస్టల్, పోస్టలు అన్ని రంగాల నుంచి పాల్గొనడం అనేది జరిగింది. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అది చాలా ప్రమాదకరం. ఆ సిఐటియు నాయకత్వం ఎవరైతే ఉన్నారో, హక్కుల మీద అడిగేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్బంధం చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అలానే కార్మికులకి ఈ లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలని చెప్పి, అలానే ఈ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలానే సంక్షేమ పథకాలు ఏవైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో స్కీమ్ వర్కర్లందరికీ పక్క గృహాలు మంజూరు చేయాలని చెప్పి, అలానే వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అమ్మఒడి, అలానే విద్యా దీవెన ఇటువంటి ప్రభుత్వ స్కీములన్నీ అమలు చేయాలని చెప్పి ఈరోజు ప్రధానంగా ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు సమ్మె జరుగుతుంది. జయప్రదంగా కూడా జరిగింది. ఈ సమ్మెను జయప్రదం చేసినందుకు కార్మికులందరికీ సిఐటి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. నా పేరు మంగమ్మ, నేను తమరాడ టీచర్ని. నేను గతంలో 84 నుంచి నేను చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి మాకు జీతం పెరిగేటట్టు జీతం పెరగట్లేదు. ఆ 11,000తో 4 పిల్లలు పెంచుకోవాలంటే చాలా కష్టం మాకు. మాకు సంక్షేమ పథకాలు కూడా అమలు కావట్లేదు. అంగన్వాడీ టీచర్, గవర్నమెంట్ టీచర్ అన్న కింద లెక్క చూపిస్తున్నారు అక్కడ. మాకు ఇచ్చేది గౌరవేతం. అలాగే అన్ని డిమాండ్లు, యాప్లు రోజుకు ఒక యాప్ వస్తుంది. గతంలో ఆపిన యాప్లు కూడా ఇప్పుడు ఓపెన్ చేశారు. మేము ప్రతి ఇంటికి తిరగలేకపోతున్నాం. అలాగే అందరూ వచ్చాక వాళ్ళ పనులు, వర్షాకాలంలో పనులు, ఆ పనులు మేము పనులమ్మా మీరు ఇస్తారా లేదా, మేము వెళ్ళిపోవాలా అని వాళ్ళు అడుగుతున్నారు. అలాగనే మాకు క్యాప్చర్ చేయకపోతే వాళ్ళకి స్టాక్ ఇవ్వద్దు అంటున్నారు. గవర్నమెంట్ ఈ యాప్లు అన్నీ కలిపి ఒకటి చేస్తాము అన్నారు, అది కూడా చేయలేదు. ఇంతవరకు కూడా మమ్మల్ని ఎందుకు అంత బానిసలుగా మమ్మల్ని చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎంత వర్కర్లు ఎంత ఇదైనా మాకు కనీసం సంవత్సరానికి ఏ జీతాలైనా గవర్నమెంట్ జీతాలకి ఇటు బిఎఫ్, ఏదో ఆర్ఎస్ ఇవన్నీ ఏవేవో మొత్తం పథకాలు ఇస్తున్నారు. వాళ్ళకి జీతాలు పెంచుతున్నారు. ఒక 5 సంవత్సరానికో మాకు ఏమీ లేదు. ఆ 11,500 ఇస్తున్నామని చూపించడమే తప్పించి ఆ 11,500 ఈ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కనీసం వాళ్ళ పని మనిషికి ఇస్తున్నారు ఆ జీతం. మేము ఆ పిల్లలు పెంచుకోవాలంటే పని మనిషి అంటే ఒక 4 ఇళ్ళలో చేస్తే ఆ డబ్బులు వస్తాయి వాళ్ళకి. మేము కష్టపడి పని చేస్తున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం 8-9 గంటల నుంచి 4 గంటల వరకు పని చేస్తున్నాం. మేము అంతవరకు మాకు ఇంతవరకు గుర్తింపు లేదు. మేము పని చేస్తున్నాం అంటే ఒక అంగన్వాడీ వర్కర్ అంటే ఒక ఆప్టర్లుగా చూస్తున్నారు ఎవరు కూడా. ఇంత దీనిగా మేము ఇమ్యునైజేషన్లో పని చేస్తున్నాం. ఇమ్యునైజేషన్ ఎవరికి ఎన్ని కావాలి, ఎవరికి ఇమ్యునైజేషన్ అవ్వలేదు. గర్భిణీతో ఉన్న 3 నెలల నుంచి మేము 6 సంవత్సరాల వరకు మేము కష్టపడి చేస్తున్నాం. ఇంతవరకు కూడా మాకు ఎవ్వరూ గుర్తించట్లేదు. కాకపోతే అందరూ కూడా ఎగతాళి చేసినట్టే మాట్లాడుతున్నారు తప్పించి, ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని సంఘాల్లో మేము ధర్నా చేసినప్పుడు 42 రోజులు చేసాము. ఆ రోజుల్లో అందరు అధికారులు వచ్చి అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చి చెప్పారు మాకు, అమ్మ మీ బాధలన్నీ మేము చూస్తాము, మీ యాప్లన్నీ మేము ఇచ్చేస్తామని. కానీ ఒక్కరు కూడా ఈరోజు అంగీకరించలేదు, మమ్మల్ని మాకు చెయ్యలేదు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారులే 42 రోజులు కూర్చొని ఆ రోజే ఏం చేయలేకపోదు అతను. మేము కూర్చుంటే వీళ్ళు అడిగితే మేము ఏం చేస్తాము, వీళ్ళు ఎలా కరుచుకొని వీళ్ళు పని వీళ్ళదే అనుకుంటున్నారు. కానీ అది మట్టికి మేము వర్తించకపోతే మేము మళ్ళీ కూర్చోవాలనుకుంటున్నాం, మేము మళ్ళీ సమ్మె చెయ్యాలనుకుంటున్నాం అందరూ కలిపి. నమస్కారం అండి, నా పేరు గొల్లూరి వరలక్ష్మి. మాది వెలుగు వివోఏల పెదబయలు మండల వెలుగు వివోఏల అధ్యక్షురాలండి నేను. మాకున్నటువంటి ముఖ్యమైన డిమాండ్స్ వచ్చేసి కాలపరిమితి సర్క్యులర్ అనేది రద్దు చేయాలండి, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, అక్రమ తొలగింపులు అనేది ఆపాలి. అదే వివోఏలు ఎవరైనా చనిపోయినట్లయితే వారికి మాకు కూడా సకాలంలో తర్వాత కుటుంబం వాళ్ళకి ఎవరికైనా అవకాశం కల్పించాలి. అలాగే నా పేరు సిహెచ్ రామారావు. నేను పోస్టల్ శాఖ నుండి వచ్చి ఉన్నాను. మేము ఈరోజు 1996 నుండి నేను పనిచేస్తున్నాను. ఈరోజు దాకా మా పోస్ట్ ఆఫీస్లో వెట్టి చాకరీ తప్ప ఎటువంటి బెనిఫిట్స్ లేవు. ఇందాక అంగన్వాడీ ఎలాగైతే పనిచేస్తుందో, అంగన్వాడీకి ఎలా అంటే రుద్ది పని చేయిస్తున్నారో అట్లానే పోస్టల్ శాఖలో కూడాను చాలా ఇబ్బందులు గురిపెట్టి
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కనీస వేతనాలు ఇవ్వకుండా మాకు చాలా దుర్మార్గమైన పని గంటలు ఇవ్వకుండా మాకు ఇచ్చిన పని గంటల కన్నా ఎక్కువ పని చేపిస్తూ వెట్టి చాకరీ చేయిస్తున్నారు. ఇటువంటి వెట్టి చాకరీ నుండి మాకు మినిమం స్కేల్ ఇచ్చి సెకండ్ స్కేల్ ఇచ్చి భారతదేశంలో ఉన్న ఏబిపిఎంలు, బీపీఎంలు, అలాగే జీడిఎస్, ప్యాకర్లు వీళ్ళందరూ కూడాను ఫస్ట్ స్కేల్ ఇచ్చి చాలా దుర్మార్గంగా పనిచేయిస్తున్నారు. అందులో ఏపీ సర్కిల్ నుండి మరీ దుర్మార్గంగా ఉంది. కొన్ని సర్కిళ్ళు వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ స్కేల్ ఇచ్చి వాళ్ళకి కొంత న్యాయం చేస్తున్నారు. కానీ మా ఆంధ్రలో మటుకు చాలా తక్కువగా ఉంది. వీటిని అధికారులు కూడాను ఈ యొక్క జీడిఎస్ని సెకండ్ స్కేల్ ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలని మెరుగుపరిచి వాళ్ళకి సరి అయిన జీవితం ఇవ్వాలనేసి కోరుతున్నాము.